ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే నా 2 చేతులను తాకి నేను ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అని బాబాగారితో మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని మన బాబాగారు మనకి ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాము. మరి నా 2 చేతులను తాకిన నీకు ఒక గొప్ప శుభవార్తను తీసుకొని వస్తున్నాను. కాదు అనకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. నీవు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతావు. ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకొని చాలా బాగా ఉంటావు. కానీ నీతో ఎవరు లేరని చాలా బాధపడుతూ ఉంటావు. నిజమే, వారందరికీ నీ అవసరం ఎంతో ఉంది. కానీ నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటావు. వారికి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా చాలా చెడ్డవారిగా ముద్ర వేస్తూ ఉంటారు. నువ్వు ఎంత మంచి ఆలోచనలను ధోరణిని అలవరుచుకున్నా సరే నువ్వు ఎదుటివారి ముందు చాలా చులకనగా, అసలు అర్థం కాని ఒక వ్యక్తిగా మిగిలిపోతున్నావు. ఎందుకు అలా ఉంటున్నావు అని నీకే ప్రశ్నార్థకమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అపోహాలతో నీ జీవితం అంతా కూడా గందరగోళం చేసుకుంటున్నావు. అలాగే ఆ కోపాన్ని, ఆ బాధను ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు కూడా. ఇది అసలు మంచి పని కాదు. అలాగే నీ వలన నువ్వు నీ యొక్క ప్రవర్తన వలన నీ కుటుంబంలో ఉన్నవారు చాలా ఎన్నో రకాలుగా నీ ప్రవర్తన చూసి బాధపడుతూ ఎంతో ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతూ ఎంతో బాధను అనుభవిస్తున్నారు. అలాగే నీకు ఏం చెప్పాలన్నా కూడా వారికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుంది. అలా నీకు ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళు ఒకటికి పలుమార్లు ఆలోచించవలసి వస్తుంది. ఏం చెప్తే ఏం జరుగుతుందో అనే భయాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దు. ఎక్కువగా చిరాకు పడవద్దు. అలా నువ్వు చిరాకు పడడం వలన మనశ్శాంతిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అసలు మన జీవితం అనేది చాలా చిన్నది. అలాంటి జీవితంలో మనము చిన్న చిన్న మంచి పనులు చేస్తూ, అందరినీ సంతోషపెడుతూ, అందరితో నవ్వుతూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలే తప్ప ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆలోచన ధోరణిని అలవర్చుకొని ఎంతో కోపాన్ని ప్రదర్శించుకుంటూ మన జీవితాన్ని చికాకులలోకి నెట్టివేయకూడదని చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండు. ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగానైనా ఉండు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఇతరులను నీ కోపాన్ని ప్రదర్శిస్తూ, ఇతరులపై నీ ప్రవర్తనను అలా ప్రదర్శిస్తూ ఉండడం వల్ల నీకే చాలా ముప్పు కొని తెచ్చుకొని వారవుతారు. ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం వలన నిన్ను మోసం చేసిన వారు, లేదంటే నిన్ను మోసం చేసినటువంటి వారు తిరిగి నీ వద్దకు వచ్చి క్షమాపణలు ఏమైనా వేడుకుంటారా? అలా ఏం జరగదు కదా. మునుపటిలా మరలా నీకు మంచి అయితే జరగదు. నీకు నీ చేతులారా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నావు. అతి మంచితనం ఎప్పుడూ కూడా పనికిరాదు. అలాగే అతి కోపం కూడా పనికిరాకూడదు. కేవలం నీ అతి మంచితనం వలన ఈరోజు నీ జీవితంలో సర్వస్వం కోల్పోయావు. నీవు సంపాదించినంత పరుల పాలు చేశావు. అతి మంచితనం ఎక్కువగా ఉండకూడదు. వారి సహాయం కోరి వచ్చారా, లేదంటే ఇంకేమైనా కానీ నీ అవసరం అంటూ ఉంటే నీ కోసం నీ చెంతకు వచ్చారా అనేది నువ్వు తెలుసుకోలేకపోయావు. వారిని పూర్తిగా నమ్మావు. అలాగే నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రతి పనిని, అలాగే మీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకున్నావు. ఆఖరికి నీ దగ్గర ఉన్నటువంటి ధనం, వ్యవహారం కూడా వారితో చెప్పుకున్నావు. ఇప్పుడు ఏమైంది? వారు నిన్ను నిలువుగా నింపివేశారు. అంతా కూడా దోచుకున్నారు. నీ దగ్గర ఇప్పుడు శూన్యం, ఏమీ లేదు. నీ ఆలోచనల మీదే నీ జీవితం అనేది ఆధారపడి ఉంది. ఇప్పటికైనా తేలుకో.
ఇప్పటికైనా ఆగిపోవద్దు. జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచించవద్దు. వారికి తప్పకుండా శిక్ష పడాలి అని నువ్వు అనుకుంటే అది కాలం అనేది ఉంటుంది కదా! అది ఏదో ఒకరోజు వారికి అసలు ఊహించని విధంగా దెబ్బ తీసేలా వారికి గట్టి సమాధానం ఇస్తుంది. ఇక వారి గురించి ఆలోచిస్తూ నీ జీవితంలో నువ్వు పొందాలి అనుకునేటివన్నీ కూడా వదులుకోవద్దు. నీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నిటినీ కూడా నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం నువ్వు ఏదో ఒక విధంగా ఆలోచించవలసిందే. మరలా నువ్వు నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించు. నీకైతే ఆలోచనలైతే లేకుండా లేవు కదా! మంచి జ్ఞానం ఉంది. మంచి ఆలోచన విధానం ఉంది. కాబట్టి నీవు సంపాదించిందంతా కూడా ఇప్పటి వరకు పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నావో, అలాగే నీ మంచితనం వల్ల నలుగురికి సహాయపడాలి అని అనుకున్నావు. కానీ నీలో ఉన్నటువంటి మంచితనమే నిన్ను మోసం చేసేలా చేస్తుంది. ఇప్పుడు ఇక వారి గురించి ఆలోచించొద్దు. అలాగే వారిలాగే ప్రతి ఒక్కరూ ఉంటారని భ్రమపడవద్దు. వారిపై ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఉన్న పరిస్థితులను చూపించవద్దు. కనీసం వారు నీకు ధైర్యాన్ని, ప్రేమనైనా పంచుతున్నారు. ఆ ప్రేమను, ధైర్యాన్ని ఆస్వాదించు. వారితో కాసేపు సంభాషించు. జరిగిపోయినటువంటి దాని గురించి చర్చించు. ఆ తర్వాత నీకు కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నువ్వు ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా పొందావో, అదేవిధంగా జీవితంలో నువ్వు అనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు. ఎందుకంటే వారు నీ ధనాన్ని తీసుకున్నారు. అలాగే నిన్ను మొత్తం మోసం చేసి నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకున్నారు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన శక్తిని మాత్రం వారు దోచుకోలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా నీలో ఉంటుంది. అది ఇక నుండి నువ్వు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరితో కూడా ముందుగా సంభాషించవద్దు. కేవలం నీకు నువ్వు మాత్రమే చర్చించుకో. అలాగే నీ ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులతో మాత్రమే నువ్వు చేయవలకున్నటువంటి పని గురించే వారితో చర్చించు. తర్వాత నీకు పూర్తి విజయం పొందిన తర్వాత మిగతా వారికి తెలియపరచు. అప్పటి వరకు నీలో దాగి ఉన్నటువంటి కొన్ని మాటలను ఎవరికి కూడా పంచుకోవద్దు. ఎందరూ నిన్ను మాటలతో బాధ పెట్టినా, ఎందరూ ఎవరి చేష్టలతో నిన్ను బాధించినా, మోసం చేసినా వీటన్నిటినీ కూడా మౌనంగానే భరించు. మౌనంగానే స్వీకరించు. అది నీకు మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మౌనంగా ఉండడం వల్ల సరైనటువంటి పని అయితే నీవు నా యందు ఉంచినటువంటి విశ్వాసం, నమ్మకం ఇంకా ఎప్పుడు కూడా వమ్ము చేసుకోను. సదా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను కూడా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నీవు మరలా ప్రారంభించబోతున్నటువంటి పనికి తప్పకుండా నీకు శక్తిని, ధైర్యాన్ని అందించబోతున్నాను. ఈ సాయి నీవు కోరుకున్నటువంటి నీ సమస్యలన్నిటిని కూడా పూర్తిగా తొలగిపోయి, ఏదైతే నువ్వు విజయాన్ని పొందాలని ఎన్నో రోజులు కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నీ సొంతం చేయబోతున్నాను. అలాగే నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఇక వారిపై నీకు ఎంతో ప్రేమ, అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయి. నువ్వు గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ. మరి గొప్పగా బ్రతకాలని అనుకుంటున్నావు. బాబా, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఊపిరి ఆగిపోయే వరకు నేను, నా బిడ్డలు కూడా ఎవరి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా చేయి చాచేటువంటి పరిస్థితిని నాకు ఎప్పుడూ తేవద్దు. నేను ఎప్పుడు కూడా నేను జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను. నేను ఎంత కష్టపడుతూ ఉంటానో నీకు కూడా తెలుసు కదా. నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాను. అంతే తప్ప ఇంకేది కూడా ఆశించి నిన్ను ఎప్పుడూ కూడా అడగలేదు. అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి కానీ ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావని నాకు అనిపిస్తుంది. అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి నువ్వు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా, నువ్వు ఎంత అణిగిమణిగి ఉన్నావో ఇప్పటి వరకు, ఎంతగా నీ మనసును గాయం చేసినా ఎవరికి చెప్పుకోకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యలన్నిటినీ కూడా నీ నెత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు నీ జీవితాన్ని చాలా సమస్యలతోనే గడిపావు. నిజమే, నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ క్షణాలు కూడా తక్కువే. ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం కూడా చాలా తక్కువే. అలాగే నీ మనసుతో సంతోషంగా ఉన్నటువంటి రోజులు కూడా ఎప్పుడు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది ఈ బాబాకు మాత్రమే. మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా? నువ్వు ఒకరికి బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు ఉండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నీకు గొప్ప బహుమతి అయితే ఇస్తాను. వాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వారికి అర్థమయ్యేలాగా చేస్తాను. మనం ఒకరికి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు అని
వారు తప్పకుండా తెలుసుకుంటారు. సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి. నీకు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటారు. వారికి మోసం చేసినంత తెలివిగా నిన్ను అంతం చేయాలనుకున్నారు. కానీ వారికి మాత్రం ఈ అవకాశాన్ని బాబా ఎప్పుడు కూడా ఇస్తాడో చెప్పు? అసలు ఇవ్వలేడు. మనం బాధపడితే ఓదార్చేవారు కొందరుంటారు. మనం బాధపడతామా అని ఎదురు చూసేవారు ఎక్కువ ఉంటారు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారిని అసలు కూడా వదులుకోకూడదు. మరి అలాంటి వారిలో ఈ బాబా కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీది కాని రోజు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు. నీదైనటువంటి రోజు వినయంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు కదూ. అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతిక్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు. అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటినీ కూడా ముందు అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో వచ్చినటువంటి విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. విలువ కోసం విలువలేనటువంటి చోటు అసలు ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు. నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో, నీ మంచితనం ఏమిటో కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసని చెప్పాను కదా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. కాబట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్నవారికి చాలా బాగా తెలుసు. రేపటి రోజున నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి. నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి. పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు. ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది. సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను. అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను. అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావని అనుకుంటున్నాను. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కేవలం మనకు జీవితం మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పినందుకే వాటన్నిటికీ మనం తారసపడేలా చేస్తాడు. కొంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా, ఎంతగా అణిచివేయాలనుకున్నా కూడా నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో, ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసు. ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా తెలుసు. వాళ్ళకు సమాధానం ఇవ్వలేక కాదు, అసలు వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్పాలి. ఎందుకో తెలుసా? అలా అవసరాలకు వాడుకొని వదిలేసేటువంటి బంధాల కన్నా అనుక్షణం తోడుండేటువంటి బాధలే చాలా గొప్పవి బంగారు. ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు. ఇంకా జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు. నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పక పరిచయం చేస్తాను. రేపటి రోజున నువ్వు వినబోతున్నటువంటి శుభవార్తలతో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతి ఈ సాయి నీకు తప్పకుండా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. సంతోషంగా ఎప్పుడు కూడా జీవితాన్ని అనుభవించండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను పలుమార్లు హెచ్చరిస్తూ ఉంటాను. ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక సోదరిగా, ఒక స్నేహితురాలిగా, ఒక స్నేహితుడిగా, అక్కగా, చెల్లిగా, ఇలా నువ్వు ఏ బంధాన్నైతే నన్ను ఆ బంధంలో నిలిపి ఉంచావో ఆ బంధంలో నేను లీనమైపోయి నీకు నేను ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటాను. మన జీవితం అనేది చాలా చిన్నది. అందులో మనం ఎంత సంతోషంగా ఉన్నామో, ఎన్ని బాధలను అనుభవించామో, ఎన్ని రకాలుగా మానసిక వేదనకు గురయ్యామో ఒకసారి మనము ఆలోచించుకోవాలి. జీవితం చాలా చిన్నదని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అందులో వచ్చినటువంటి బాధలను, కష్టాలను ప్రతి ఒక్కరూ కూడా తప్పక అనుభవించాల్సిందే. కష్టాలు వచ్చినప్పుడు బాధలు సర్వసాధారణం. బాధలు కలిగినప్పుడు కూడా సంతోషాలు సర్వసాధారణం. ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు నిరూపించాను. అయినప్పటికీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోయావు. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందే నీతో ప్రయత్నం చేయిస్తాను. ఎవరు ఈ సాయి కదా అని మరి ఇంతగా ఉండేటువంటి నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి బాబా అని, ఒకవేళ ఈ బాధలు కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు మరి నువ్వు చూస్తూ ఎందుకు ఇలా ఊరుకుంటున్నావు? నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కొన్ని కర్మలను నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతావా చెప్పు? అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా? నీ చెడు సమయంలో నీ సమయం అంటే నీకు బాగా బాధ కలిగి నాకంటూ ఎవరూ తోడు లేరు అని
నువ్వు అనుకుంటూ ఉంటున్నప్పుడు నీకు నువ్వే ఒక భయానికి గురై నిన్ను నువ్వు అసలు ఆలోచించుకుంటూ ఉంటావు చూడు. ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలకు కానీ, ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను రక్షించేది మరెవరో కాదు, నీవు నమ్ముకున్నటువంటి నీ సాయే మరి. నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి, సమస్యల నుండి విముక్తి కలిగించడం లేదని అపోహ చెందుతున్నావు. నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు. అసలు అది ఎంతవరకు నిజమనేది ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? ఇంత పని కూడా ఎప్పుడు కూడా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు నా నుండి నీకు ఎన్నో రకాల సహాయాలు, సహకారాలు లభించాయి కాదంటావా? నువ్వే ఒకసారి ఆలోచించు. ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తుకొస్తుంది. నేనే కనుక లేకపోతే నీకున్నటువంటి ఎన్నో సమస్యల్లో ఈ పాటికి నువ్వు చిందరవందరగా చిక్కుకొని నరక యాతనకు గురయ్యేవాడివి. అయినప్పటికీ నేను నీకు ఎన్నో సహాయ సహకారాలను అలాగే ఎన్నో సహాయాలను అందించి ఏ ప్రయోజనం? కేవలం నీ సహాయాన్ని నువ్వు పొందినప్పుడు మాత్రమే నాపై ఆహా బాబా నాకు చాలా సహాయం అందించాడని అనుకుంటావు. తర్వాత మరలా ఏదైనా సమస్య కానీ లేదంటే ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు ఇక వెంటనే ఏం ఆలోచించకుండా బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు ఉన్నావా లేదా? నువ్వే నాకుంటే కనుక ఈ సమస్యలు, కష్టాలు ఏమిటి బాబా అని నన్నే వ్యతిరేకంగా మాట్లాడతావు. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్లా? ఒకసారి ఆలోచించు. నేనే కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే నీ నుండి తీసివేసినట్లయితే నువ్వు ఇంతవరకు అనుభవించిన కష్టాలని ఇంకా అనుభవించి తీరాల్సి వస్తుంది. కానీ నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో చిరకాలం మంచి స్థానాన్ని నీకు ఇద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నావు అనే కదా ఆశపడుతున్నాను. అందుకోసమే నేను కొన్ని రోజులు నువ్వు బాధపడినా పర్లేదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అలా చూస్తూ ఉన్నాను. కానీ అవి కూడా నిన్ను ఎక్కువగా బాధించేలా కాకుండా కేవలం కష్టాలు, సమస్యలు అలా వచ్చి నిన్ను పలకరించేలా చేస్తున్నాను. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి అంటవు. ఎందుకో తెలుసా? ఈ జన్మలో నీవు తెలిసి తెలియక ఎన్నో రకాల సమస్యలను, ఎన్నో రకాల కష్టాలను అనుభవించేశావు. అందరి మంచి కోరుకున్నావు, అందరూ బాగుండాలని అనుకున్నావు. నీ మంచి మనసుకి నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనులకు చిరకాలం నువ్వు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు కానీ లేదా నీ పూర్వజన్మ కర్మలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేస్తున్నాను. నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చింది. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు, సుఖంగా జీవించబోతున్నావు. కాబట్టి ఈ కాసిన్ని రోజులు ప్రశాంతంగా ఉండు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు. వాటిని చూసి భయపడొద్దు. అవి నిన్ను ఏమీ చేయలేవు. నీకు నేను హామీ ఇస్తున్నాను కదా. అవి నిన్ను తాకాలంటే ముందు ఈ బాబాను దాటుకొని అవి నీ వద్దకు రావాలి. అవి కేవలం నువ్వు అనుభవిస్తున్నట్లుగా అనిపించినప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు. నేను నీకు చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడని మరీ చెప్తూ ఉంటాను. కానీ మీలో కొందరు అపోహాలను ఏర్పరచుకొని బాబా లేరు, ఎవరు లేరు అని మీరే అనుమానించుకుంటూ ఎంతో మనోవ్యాధికి గురి అవుతూ ఉన్నారు. సమస్యలను, కష్టాలను కేవలం నా వద్దకు వచ్చినవి కేవలం నా కోసమే కాకుండా అవి నీ చుట్టూ ఉన్న వారికి కూడా సహజమైనవి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వాటిని అనర్గళంగా ఎదుర్కొనగలుగుతావు. ఆ సమస్యలు నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అలా కాకుండా సమస్యలన్నిటినీ ఒక పెద్ద పెనుభూతంగా చూసినట్లయితే అవి ఇంకా పెద్దగా నిన్ను ఎంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. కానీ సమస్యే కదా అని తేలికపాటితో ఉంటే కనుక అది చాలా చిన్నదిగా కనిపించి నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా తొలగించేందుకు నీకు ఒక అవకాశంగా నిలబడుతుంది. ఎప్పుడైతే ఈ బాబాను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతారో, బాబా చేతిని ఎప్పుడైతే మీరు తాకి మనస్ఫూర్తిగా నా సందేశాన్ని ఆలకించేందుకు సిద్ధంగా ఉంటారో అన్నీ కూడా మీకు సమస్తం మంచి జరిగి జీవితం మొత్తం కూడా ఎవరి బాధపడకుండా ఎవరిని సంతోషంగా చూసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరిని కూడా నీ నోటితో, చేతులతో, నీ మనసుతో, నీ బుద్ధితో, నీ ఆలోచనతో ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు అని నీకు నేను పదే హెచ్చరిస్తూ ఉంటాను. ఈ సాయిని చేతులను తాకిన నీకు
ఇప్పటి నుంచి జీవితంలో అనేక రకాలైనటువంటి శుభవార్తలను తప్పకుండా వినబోతున్నామని మరీ చెప్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.